ఎన్నికల కమిషనర్ తెలంగాణకి చాలా సహృదయులు ఆయన కాదు అని కుటుంబం ఉంటారు. వారి ఇంటికి వెళ్ళాను నేను. ఎంత ఆదరణ, ఎంత వినయమో, అంత పెద్ద అధికారం అయింది. చాలా బాగా మనుషుల్ని దగ్గర చేసినటువంటి రకమైంది స్నేహితులు. ముఖ్యంగా అక్షరయానంలో ఉన్నటువంటి రచయితులందరికీ ఆయన చాలా అందలాంటి వారు. అందరికీ వాళ్ళని గైడ్ చేస్తారు చెప్తాను. సో వారికి కూడా ఇక్కడ ఈరోజు నేను ఫోన్ చేసిన వెంటనే అంగీకరించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. డాక్టర్ విజయలక్ష్మి గారు ఎంతో పెద్ద మనసుతో ఆలస్యం అన్నారు కానీ నా ఉద్దేశంలో ఇది ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అంతేనా. సంవత్సరంలో ఒక రోజు విమెన్స్ డే అంటే మనం మిగతా 364 రోజులు ఏం చేయాలి? సో ఎవ్రీ డే ఎవ్రీబడి హ్యాస్ టు సెలబ్రేట్. ఇట్ డజంట్ జస్ట్ పర్టైన్ టు విమెన్, ఇట్స్ ఫర్ ఆల్. దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు 1908లో అనుకుంటాను కార్మిక చట్టాల కోసం అమెరికాలో ఒక ఓటింగ్ హక్కు కావాలి, ఒక మంచి వేతనాలు కావాలని కొంత పోరాటం జరిగింది అమెరికాలో, నార్త్ యూరోప్లో. అప్పుడు మొదలైంది యాక్చువల్గా దీనికి ఉన్న మూలం. దాని తర్వాత దశల వారీగా యూరోప్లో కొన్ని ఈవెంట్స్ జరిగాయి. ఫైనల్లీ ఈ 8th మార్చ్ అనేది రష్యన్ రెవల్యూషన్కి ఒక బేసిస్ అయ్యింది. 1917 వినుంటా రష్యన్ విప్లవం అని. సో ఆ రోజు నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసుకున్నాలని ఒక బీజం పడింది. సరే, తదనంతరం 1975లో యునైటెడ్ నేషన్స్ కూడా దీని ప్రాముఖ్యతను గ్రహించి అన్ని దేశాల్లో దీన్ని సెలబ్రేట్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం. 75 తర్వాత బహుశా అన్ని దేశాల్లో ప్రతి సంవత్సరం ఈ డేట్న కానీ లేకపోతే అరౌండ్ దట్ డేట్ కొన్నిసార్లు వారోత్సవాలను చేస్తూ ఉంటారు, పక్షోత్సవాలను చేస్తుంటారు. సో పక్షోత్సవాల భాగంగా మేడం ఇది సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఈరోజు మనం భావిద్దాం. మహిళలు ఒక గృహం నుంచి అంతరిక్షం దాకా కల్పనా చావ్లా పేరు విన్నారా? ఎక్కడున్నారు ఇప్పుడు ఆమె? షీఈ్ నో మోర్. కొలంబియా మిషన్లో 2003 షీ పాస్డ్ అవే. అక్కడ స్టక్ అయిపోయింది అంతరిక్షంలో. చాలా తక్కువ వయసులో నాసాలో జాయిన్ అయింది ఆస్ట్రోనాట్గా. 97 అనుకుంటా ఒక మిషన్ అయింది కొలంబియా సక్సెస్ఫుల్గా. 2003 మిషన్ కొంచెం స్లాగ్ అయిపోయింది. సో ఆమె అక్కడే మరణించారు. సో గృహిణి నుంచి అంతరిక్షం దాకా మహిళలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు పోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దాని మధ్యలో చాలా మనం చెప్పుకోవచ్చు. పొలిటీషియన్స్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు, ప్రెసిడెంట్స్ అయ్యారు, జర్నలిస్టులు అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. దర్ ఇస్ నో ఎండ్. సో ఇట్స్ ఎ వ్యాస్ట్ స్పెక్ట్రమ్. అన్ని రంగాల్లో మహిళ అంటే ఒక అబ్రివేషన్ ఏమైనా చెప్దామా అని అనిపించింది నాకు. ఎం స్టాండ్స్ ఫర్ మల్టీ టాస్కింగ్.
మనం ఇంకా ఏ ఎగ్జాంపుల్ తీసుకోక్కర్లేదు. ఇంట్లో గృహిణి ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలు. హౌ షీ ఈస్ డూయింగ్ మల్టీ టాస్కింగ్. అటు పిల్లలు, ఇటు భర్త ఆఫీస్కి వెళ్తాడు, ఇటు వంట, సో మెనీ టాస్క్ సైమల్టేనియస్గా ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా చేస్తుంది మనం. ఏ ఈజ్ అంబిషన్, ఎం ఈజ్ ఆమె సామర్థ్యం. ఏ అనేది ఆమె ఉంచుకోవాల్సిన లక్ష్యం. ప్రతి మహిళ ఒక లక్ష్యాన్ని ముందుంచుకుంటే ముందుకు వెళ్ళడానికి కృషి చేయడానికి మనకి ప్రపంచంలో లేదు. హెచ్ ఈజ్ ఆమె నేచర్. ఐ ఈజ్ ఇన్స్పైరింగ్, అంటే షీ హ్యాస్ టు బికమ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అంటే మహిళలను ఏం చేశారంటే ఒకటి ఆమె నేచర్ ఏంటి, ఒకటి ఏమి కావచ్చు అనేది slowly by visualization. L is lovable. That is her nature. ప్రేమ, అనురాగం, మమత మన మహిళలతోనే పూరుస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఈజ్ ఆసమ్. So she can become awesome. So that is the expansion I have formulated for Mahila. Sir, మహిళలు ముందుకు వేశారు, చాలా ముందుకు వచ్చేసారు. కానీ ఇంకా జరగాల్సింది చాలా ఉందనే వాస్తవాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి, ఈ లాంగ్ వే టు గో ఏదైతే ఉందో, ఇంకా ఏం మిగిలింది, ఏం చేయాలి, ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం సమీక్ష చేసుకోవడానికి మనం ఇలాంటి ఎక్కడ సమస్య ఉందనే దానికి కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన గణాంకం నేను గమనించింది ఏంటంటే, ప్రపంచం మొత్తం సంపదలో మహిళ యొక్క వాటా ఎంత? ఎనిబడి అండి, చాలా మీడియా చూస్తారు. ఎనీ గెస్ ఈరోజు ఎంత వాటా ఉంది? ఎనీ గెస్ ప్లీజ్? అంతే, 3%. దట్స్ ఆల్. మన దేశంలో కూడా భూమి కానీ ఆస్తి కానీ మగవాళ్ళ పేరు మీదే ఉంటాయి, మహిళల పేరు మీద దేశాన్ని ఎవరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్రేడింగ్ చేసి లాస్ట్ ఇయర్ అనుకుంటున్నాం మొత్తం 146 దేశాల్ని గ్రేడింగ్ చేస్తే మన దేశం యొక్క స్థానం ఎంత అండి? ఎన్ని గెస్? అవుట్ ఆఫ్ 146 ఈజ్ 131. 144 దేశాల్లో మనది 130 స్థానం. యాజ్ ఫర్ యాజ్ అంటే లింగ సమానత్వం, అంటే జెండర్ ఈక్వాలిటీ, ఆ ఇండెక్స్ చేస్తే దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్ యాజ్ ఫర్ యాజ్ అవర్ కంట్రీస్. అన్ని రంగాల్లో ఒకసారి యావరేజ్ ఇద్దాం. ఇక్కడ కార్పొరేట్ సెక్టర్ అండి, వ్యాపారాలు అండి, ఎంప్లాయీస్ అనండి, ఇట్లా ఏ రంగం తీసుకున్నా ఓవరాల్గా 20% దాటలేదండి. దట్ ఈస్ ది రియల్ స్టాటిస్టిక్స్. వేతనాల్లో కూడా చాలా తేడా కనిపిస్తుంది. గ్రామాల్లోకి వెళ్తే మహిళకి పేమెంటు లేకపోతే మగందరికి పేమెంట్ చాలా వ్యత్యాసం, కనీసం 20-25% తక్కువగా ఉంటుంది. వేజెస్లో కూడా దేర్ ఇస్ నో ప్యారిటీ. అన్నిటికంటే ముఖ్యమేంటంటే మనకి సమాజంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఎక్కువ మార్పు కావాలి అనుకుంటే కావాల్సింది రాజ్యాధికారం, అంతేనా? రాజ్యాధికారం ఉంటేనే కదా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. మహిళలు ఎక్కువ మంది రాజ్యాధికారంలో వాటా ఉంటే వాళ్ళు మహిళల కోసం అనండి, లేకపోతే మానవాళి కోసం అనండి గట్టి నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి కృషి చేసే అవకాశం ఉంటుంది.
రాజ్యాధికారం మనం గమనించినప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇదే ఉంది పరిస్థితి. బట్ మన దేశంలో ఊరికే మనం లెక్కేయం. పార్లమెంటు, అసెంబ్లీ మనం టీవీలో చూస్తూ ఉంటాం, రోజు పేపర్లో చూస్తూ ఉంటాం. పార్లమెంట్స్ కానీ పార్లమెంట్ లేకపోతే అసెంబ్లీస్ అన్నీ కలిపి మహిళల వాటా యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ 16%. 16% కూడా ఇంతవరకు దాటలేదు. లక్కీగా 73, 74లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ అనండి, మున్సిపాలిటీస్ అనండి, జిల్లా పరిషత్ అనండి, ఇటువంటి వాటిలో 33% మనం రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ ద్వారా తెచ్చాం. కానీ అక్కడ కూడా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మగాడి ఆధిపత్యం ఎక్కువ కదా, అందుకోసం విమెన్కి రిజర్వ్డ్ ఉందనుకోండి ఒక పంచాయతీ, అతను ఏం చేస్తాడు, అతని భార్యనో అక్కనో చెల్లెనో ఎవరినో తల్లినో ఎవరినో ఆ స్థానంలో కూర్చోబెట్టి రియల్ పవర్ అతనే ఎంజాయ్ చేస్తాడు. సో నార్త్లో సర్పంచ్ పతి అంటారు, అంటే సర్పంచ్ పతి అన్నమాట డిఫాక్ట్ పవర్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏమైందంటే అది సపోజ్ ఒక పంచాయతీ ఈ ఎలక్షన్లో మహిళలకు ఇచ్చారనుకుంటున్నాం, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మహిళలకు ఉండదు, ఎందుకంటే రొటేషన్ చేస్తారు. ప్రాక్టికల్గా సమస్య ఏమవుతుందంటే ఆ మహిళ ఎవరైతే సర్పంచ్గా కానీ మేయర్గా కానీ చైర్పర్సన్గా కానీ ఒక టెన్యూర్ చేసిన తర్వాత ఆమెకు అనుభవం సరిపోదు, ఆమె నిలుపుకోవడంలో సరిపోతుంది ఒక టెన్యూర్. మళ్ళీ నెక్స్ట్ టెన్యూర్ నుండి ఏమైనా చేద్దామనుకున్నా ఆమెకు అవకాశం ఉండదు. ఏం చేస్తారు, ఎవరైతే తండ్రి కూతురు కూర్చోబెట్టాడో ఆ టెన్యూర్ అయిపోయినా మళ్ళీ అతను కూర్చుంటాడు. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఏదైతే రొటేషన్ ఉందో, రిజర్వేషన్ వ్యవస్థ ఉందో, దానివల్ల కూడా పెద్దగా న్యాయం జరగట్లేదు. అలా అని చెప్పి పూర్తిగా ఏం జరగట్లేదా, చాలా జరుగుతూ ఉంది. అంటే ఒక టెన్యూర్లో జరగదు, 2, 3 టెన్యూర్స్ అయిపోతే ఆ మహిళలకు అర్థమవుతుంది, ఆమెనే కూర్చోవాలి, ఆమెనే మీటింగ్స్ అటెండ్ కావాలి, ఆమెనే సంతకం పెట్టాలి. అప్పుడు ఆమెకున్న అధికారం అందుతుంది. అంటే కుర్చీ యొక్క అధికారం, సంతకం యొక్క పవర్ అర్థమై మెల్లిమెల్లిగా అవగాహన చేసుకుని నిజంగా ఆమె పరిపాలన చేయడానికి కావాల్సిన కొంత ధైర్యం రాబోతుందని ఆశిద్దాం. బట్ అన్నిటికంటే ముఖ్యం అసెంబ్లీ అండ్ పార్లమెంట్ చాలా ముఖ్యం. ఇక్కడ 1/3 రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం మనం చూసాము. మరి దానికి 2 లిటిగేషన్స్ ఉన్నాయి. ఒకటేమో సెన్సస్ కావాలి, రెండోది డీలిమిటేషన్ కావాలి. ఇవి 2 జరిగి అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది, ఎవరు అమలు చేస్తారనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అది మాత్రం నిజంగా జరిగితే తప్పకుండా రాజ్యాధికారంలో మన దేశం సంబంధించి చాలా పెద్ద మార్పు ఉంటుందని మనం భావించాల్సి ఉంటుందని నేను తెలియజేస్తూ, మరి మహిళలకు సంబంధించి మళ్ళీ బలహీనతలేంటి, బలాలేంటి ఒకసారి బేసిక్ తెలుసుకుందాం. ఒక నిమిషం. మహిళ యొక్క బలం ఏంటంటే నంబర్ 1 ఎంపతి, సహానుభూతి అంటారు. అంటే ఎదుటి బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే ఆ రెస్పాన్స్ ఇస్ మోర్ వెన్ కంపేర్డ్ టు మేల్స్. ఇట్ ఇస్ ఎ కంపారిటివ్ అనాలిసిస్. మేల్స్ కంటే ఫిమేల్స్లో ఎంపతి ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఉమెన్. సెకండ్, క్రైసిస్ మేనేజ్మెంట్. ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆ సమస్యలో కొంచెం గట్టిగా నిలబడి తేరుకొని నెట్టుకు రావడం, క్రైసిస్ మేనేజ్మెంట్. సో ఈ కెపాసిటీ ఇదంతా సైంటిస్ట్ చెప్పింది, అనలైజ్ చేసి చెప్పింది, మనం సొంతగా చెప్పింది ఏం లేదు, ఇది రికార్డెడ్. మూడవది కొలాబరేటివ్ ఎఫెక్ట్, కలిసి పనిచేయాలి.
మన ఇంట్లో ఒక పండుగ వస్తే అందరు మహిళలు కలిసి అప్పాలు చేస్తారు, మనం చూస్తాం, వంటలు చేస్తారు. ఒక మ్యారేజ్ అందరు మహిళలు కలిసి, అంటే ఆ కలెక్టివిటీ సమిష్టిగా చేయడం అనే ఒక పెద్ద స్ట్రెంత్ అది మహిళ. అది ఆ మహిళల్లో ఒక పాజిటివ్ పర్సీవర్, పట్టుదల. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మహిళలు చాలా పట్టుదలతో దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. రెసిలియన్స్, మళ్ళీ పుంజుకునే ఒక శక్తి, కెపాసిటీ. ఈ 4-5 లక్షణాలు మనం బలాలుగా మనం జరుపుకుంటే, బలహీనతల్ని మనం గమనించినప్పుడు ఈ బలాల అడ్రస్ మనం సరిగ్గా కనిపించదు. బలహీనతలు అంటే వాళ్ళలో ఉన్న బలహీనత కాదు, మన ఫ్యామిలీ క్రియేట్ చేసిన బలహీనతలు, లేకపోతే సమాజం సృష్టించిన బలహీనతలు, మన మతం, ఆచారం, సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు, వీటన్నిటి కారణంగా మహిళ ఏమంటామంటే కండిషనింగ్ కాబట్టాం. సైకలాజికల్ యువర్ కండిషన్. మన పిల్లల్ని పిలుస్తూనే ఆడపిల్లని ఒక రకంగా పిలుస్తాం, మగపిల్లల్ని ఒక రకంగా పిలుస్తాం. చిన్నపిల్లకి ఎట్లనే గుడ్డు పెడతాం, లిప్స్టిక్ పెడతాం, లంగా వేస్తాం, కాస్త పెద్దగా అంటే చీర కడతాం. అంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ ఉమెన్. అట్లాగే అబ్బాయి అయితే డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, ఫ్రీడమ్ వేరే ఉంటుంది. గ్రామాల్లో అయితే అబ్బాయిని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్ అంటే పెద్ద ప్రేమ కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్. ఎట్లాగో అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలి, 10th వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే దాని తర్వాత పెళ్లి చేసేయచ్చు. అంటే అమ్మాయి ఇంట్లో ఉండదు, బయటికి వెళ్తుంది అనే కాన్సెప్ట్. అంటే నేను ఇది మన మెట్రో సిటీస్ వాతావరణం గురించి మాట్లాడాలి. రియల్ ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్. సో అక్కడ ఉన్న పరిస్థితి చెప్తాను. ఒకవేళ మిడిల్ క్లాస్ స్టాండర్డ్ తీసుకుంటే డిఫరెంట్గా ఉంది, బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రొఫెషనల్ కాలేజీకి వెళ్ళినా 65 నుంచి 70% స్టూడెంట్స్ గర్ల్సే కనిపిస్తుంది. దే ఆర్ షైనింగ్. మెరిట్, మంచి ప్రైజులు కానీ అవార్డ్స్ కానీ ఇవన్నీ అమ్మాయిలకే వస్తున్నాయి. యూ గో టు ఎనీ కాలేజ్, అబ్బాయిలే కాస్త డిసిప్లిన్ తక్కువ, వాళ్ళ బిహేవియర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. వేరియస్ రీజన్స్. ఇట్ కెన్ బి మీడియా, టెలివిజన్, ఆర్ ఫిల్మ్స్, సోషల్ మీడియా. ఓవరాల్ ఎఫెక్ట్ ఒరిజినల్గా ఉన్న ఒక ప్యాట్రియార్కల్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఇవన్నీ కలిపి మగబ్బాయిలో కాస్త ఇండిసిప్లిన్ కనిపిస్తూ ఉంటుంది, అమ్మాయిలు చాలా డిసిప్లిన్గా కనిపిస్తూ ఉంటారు. కానీ అటువంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా ఒక స్టేజ్ రాగానే మళ్ళీ పెళ్లి చేయాల్సింది. ఒకవేళ జాబ్ చేసినా ఎక్కువ ముందుకు పోలేకపోతున్నాను. కారణం ఏమవుతుందంటే జాబ్ వచ్చేసరికి 30 years అయిపోతుంది. 30 years అయిపోతే మ్యారేజ్, పిల్లలు, అత్తమామని చూడాలి, తల్లిదండ్రులను చూడాలి, ఇంటి పని చేయాలి. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్తోని చాలా అడ్డంకులు ఆమెకి క్రియేట్ అవుతాం. కార్పొరేట్ సెక్టర్లో ఒక గ్లాస్ సీలింగ్ అంటారు. అంటే ఒక స్థాయి వెళ్ళిన తర్వాత మిడిల్ క్రైసిస్ అన్నమాట. వాళ్ళు ముందుకు పోవడానికి ఎక్కడో పోస్టింగ్ ఉంటుంది, ఎక్కడ ట్రావెల్ చేయాలి, ఒక 2 గంటలు ప్రయాణం చేసి జాబ్కి వెళ్ళిపోతుంది. ఉదయం ఇంట్లో డ్యూటీస్, పిల్లలు, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఆమెనే వంట చేయాలి, ఆమెనే పిల్లలు చూడాలి. సో దిస్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ మిడిల్ క్లాస్ స్ట్రాటా. హయ్యర్ స్ట్రాటాలో పెద్ద ఎక్కువ ఇబ్బందులు లేవు. ఒకవేళ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇట్ ఇస్ ఓన్లీ కండిషనింగ్, నథింగ్ ఎల్స్. ఇది is somewhat social conditioning or religious conditioning or some traditional conditioning. సో ఈ కారణంగా కొన్ని సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఎక్కువ మంది యువత ఎక్కువగా ఉన్నారు, గర్ల్స్ 20, 25, 30 ఈ ఏజ్ గ్రూప్లో కనిపిస్తూ ఉన్నారు.
పిల్లలు చదువుతున్నారు, మీలాగా ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాల శాఖల్లో పనిచేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. బట్ ఒక విషయాన్ని నిశ్చితంగా గమనిస్తే భద్రతాభావం బయటికి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్తారు, అక్కడ ఎవరో టీచ్ చేస్తారు. కాలేజ్కి వెళ్తారు, అక్కడ ఎవరో టీచ్ చేస్తారు. అంటే ఒక టైప్ ఆఫ్ హరాస్మెంట్, ఒక టైప్ ఆఫ్ టార్చర్ షాపింగ్లో కానీ, కళాశాలలో కానీ, మార్కెట్ ప్లేస్లో కానీ ఎక్కడ వెళ్ళినా కొంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇంకా పూర్తిగా పోలేదు. సిటీ ఈజ్ డిఫరెంట్. సిటీలో కూడా పూర్తిగా పోయిందని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం ఫర్ ఎడ్యుకేటెడ్ అండ్ దోస్ హు ఆర్ డూయింగ్ జాబ్స్. సో ఈ ప్రాబ్లం కూడా మనం వెంటాడుతూ ఉంది. దీన్ని ఒక రకంగా సాంకేతికంగా చెప్పాలంటే నిశ్శబ్ద హింస అంటారు. కనిపించదు మనకి. మనం ఎక్కడో రేపు జరిగితేనో, మర్డర్ జరిగితేనో, ద వాయిలెన్స్ పెద్ద క్రైమ్ చేస్తే మనం నోటీస్ దాని చెప్పి చర్చిస్తాం. కానీ నేను చెప్పిన సమస్య మీరు నిశ్చితంగా గమనిస్తే చాలా నిశ్చితమైన హింస మనకి అండర్ కరెంట్ కనిపిస్తాం. అల్టిమేట్గా ఓన్లీ టాక్ అబౌట్ సొల్యూషన్. ఎంతవరకు చదవాలన్నా చదవద్దు, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా అప్పుడు పెళ్లి చేసుకోవద్దు, ఎప్పుడు చైల్డ్ బీరింగ్, ఎప్పుడు పిల్లలు వెళ్తున్నా అప్పుడు ఆమె కలవచ్చు. ఇలాగా ఛాయిసెస్ ఆర్. ఎప్పుడైతే ఒక మహిళ ముందు ఛాయిసెస్ ఉంటాయో, ఆప్షన్స్ ఉంటాయో, ఆమెకి ఆ ఆప్షన్స్ మీద నిర్ణయాధికారం ఉందా అనేది సాధికారత సంబంధించిన అంశం. సో సాధికారత రావాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎట్లా రావాలి? చదువుంటే డిగ్రీ కాదు, సాక్షరత కాదు, ఇంత మంచి చెడు విచక్షణ తప్పకుండా అవసరం. సో మొత్తానికి సాధికారత లేదే మనకి భవిష్యత్తు ఉండదు. సాధికారతకి ఒక ప్రధాన అంశం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఆర్థిక పరంగా కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎనీథింగ్ విచ్ గివ్స్ హర్ ఇన్కమ్ అండ్ షీ ఈజ్ ఇండిపెండెంట్ బికాస్ షీ ఈజ్ నాట్ గెటింగ్ ప్రాపర్టీ రైట్. మన దేశంలో చట్టాలు చాలా ఉన్నాయి. మహిళ పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు యూ కౌంట్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. భ్రూణ హత్య, ఇన్ఫాంటిసైడ్, దట్ ఈస్ ఆల్సో. అంటే ఇంక పుట్టక ముందే అమ్మాయిని చంపేస్తూ ఉన్నారు. చాలా ఇట్స్ కామన్ ప్రాబ్లం. మనకి హైదరాబాద్ ప్రాబ్లం కాదు, ఓవరాల్గా ఇండియా చూసుకుంటే వీఆర్ మిస్సింగ్ 5 crores ఆఫ్ చిల్డ్రన్. మన సెన్సస్లో 5 కోట్ల మంది మైనస్ కనిపిస్తారు. రీజన్ ఏంటంటే మోస్ట్లీ 5 crores గర్ల్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ కిల్డ్ బిఫోర్ దే ఆర్ బోర్న్. ఇట్స్ వెరీ సీరియస్ ప్రాబ్లం. అన్ని చట్టాలే అప్పటి ఆశయ ప్రమాణమైన చట్టాలు. కానీ తల్లిదండ్రులు మీకు సహవాసం ఇస్తారా? ఒక కూతురు ఒక అబ్బాయి ఇస్తారా? అధికారం ఉంది. కానీ సొసైటీ ప్రజల వల్ల మీరు అడిగారు, చాలా మందికి తెలియదు కూడా ఈ హక్కు ఉన్నట్టు. అంటే చాలా చట్టాలు, నిర్వహించిన చట్టాలు, ఈ మధ్య నిర్భయ చట్టం వచ్చింది. ఇట్లా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక నమ్మితే అది జరుగుతుంది. సో మీరు నమ్మడం అంటే మీకున్న ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్. యూ మస్ట్ హ్యావ్ ఏ రోల్ క్లారిటీ, యూ మస్ట్ ఆల్సో హ్యావ్ ఏ గోల్ క్లారిటీ. రెండు కనుక మహిళకు ఉంది, ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కనుక ముందుకుపోతే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. మహిళలు కనుక సపోజ్ somebody made some statement, if the countries and the companies are ruled by women, half of the world and half of the companies, if they are ruled by women, the world will be a better place. There will be less wars, there will be less ecological destruction. It will be definitely a better future for our world. దానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ప్రశ్నించుకోమని ఈ సందర్భంగా
నేను అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇవ్వండి. ఏం ఇవ్వాలి? రైట్స్, జస్టిస్ అండ్ యాక్షన్. రైట్స్ ఇవ్వాలి. ఏం రైట్స్? సమానత్వం. సమానత్వాన్ని ఆకాశంలో సగం అవనిలో సగం ఆడవాళ్ళే, ఆకాశంలో సగం ఆడవాళ్ళే అని కబుర్లు చెప్తారు. కానీ న్యాయం మార్పు జరగదు. అన్నింటిలో వివక్ష, ఇంట్లోనూ సమాజంలోనూ పనిచేసే చోట ప్రతి చోట వివక్ష. ఈ వివక్ష నుంచి మనం తగ్గించుకొని సమానత్వ దిశగా వెళ్ళడానికి మనం ఎలా సంబంధం చేసుకోవాలి, సమాజాన్ని ఎలా ప్రేరేట్ చేయాలి, కుటుంబాన్ని ఎలా తయారు చేయాలి, పాలసీ మేకర్స్ మీద ఎలాంటి ప్రెషర్ పెట్టాలి, దీని గురించి వ్యూహాలు కనుక్కోవడానికి, వ్యూహాలు రచించడానికి జరిగిన ప్రయాణం 100 సంవత్సరాల పైగా జరిగిన మహిళా ఉద్యమం 1908లో కాదు 1857లో మొదలైంది. సమాన వేతనాల కోసం, సమాన హక్కుల కోసం, పని పరిస్థితులు మెరుగుపడటం కోసం, ఇంకా ఓటు హక్కు కోసం ఆర్గనైజర్గా 1908 నుంచి మొదలైంది. తర్వాత 1975 నుంచి సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయినాక, మానవ హక్కుల ప్రకటన జరిగినాక, మానవులంతా సమానమే అని ఉద్ఘాటించినాక, ఆ మానవుల్లో సగభాగం అనేటువంటి మహిళల సంగతి ఏంటి అని ప్రశ్న వచ్చినాక ఐక్యరాజ్య సమితి ఒక్కొక్కరితో సమానత్వం, సంక్షేమం, తర్వాత అభివృద్ధి అన్నారు. బీజింగ్ సదస్సులో 1995లో ఎంపవర్మెంట్ అనేది అప్రోచ్. సాధికారత, అధికారం వెళ్ళిన వాళ్ళకి అధికారాన్ని ఇవ్వడమే సాధికారత. సో ఆ దిశగా మనం నెమ్మదిగా నడుస్తున్నాము. పట్టిన పడతాం. ముందు మనం సన్నద్ధం చేసుకోవాలి. ఎవరో అధికారం ఎవరో ఇస్తే వచ్చేది కాదు, లాక్కోవాల్సిందే, పోరాటం చేయాల్సిందే, నిలబడాల్సిందే. దానికి సన్నద్ధం అని సారు సందేశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. సందేశం స్త్రీలం ఇప్పటికీ ఎందుకు స్త్రీ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం వస్తుంది? ఇందాక మేడం ఉన్నట్టు అది జరుపుకోవాల్సిన అవసరం లేని రోజున మనం అందరం చాలా సంతృప్తిగా ఉన్నట్టు, మనకందరికి సమానత్వం ఉన్నట్టు, స్వేచ్ఛ ఉన్నట్టు, ఇంతవరకు వాళ్ళు చెప్తున్న నిర్ణయాధికారాలు ఇలాంటివన్నీ మనకు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఇంకా ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం వస్తూనే ఉంది. అంటే మొట్టమొదట సఫరేజ్ పోరాటం, ఓటు హక్కు కోసం మొదలైన పోరాటం, తర్వాత క్రమంగా బాల్య వివాహాలు రద్దయిపోయాయి, విడాకుల చట్టం వచ్చింది, అబార్షన్ హక్కు వచ్చింది. వీటన్నిటికీ కూడా అమెరికాలో వీటన్నిటికీ కూడా ఆడవాళ్ళు పోరాడితేనే అది వచ్చింది. అంటే ఆడవాళ్ళు పోరాడకుండా ఇంతవరకు ఏమీ రాలేదు అన్న విషయం మనకు తెలుసు. ఎంతో సుదీర్ఘకాలం ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ పోరాడుతూనే ఉన్నారు. అలా పోరాడగలిగేటువంటి అర్థం ఏమిటంటే, ఒకటి వాళ్ళ పట్ల ఉన్న వివక్ష అనేది మనందరికీ తెలుస్తుంది. రెండో విషయం ఏమిటంటే, ఈ వ్యవస్థ అంటే దేనైతే మనం పేట్రియార్కల్ పితృస్వామ్య వ్యవస్థ అంటామో, అది స్త్రీలను స్టీరియో టైప్ చేయడం అనడాని వల్ల ఈ సమస్య వచ్చింది. స్త్రీలు ఏం చేయాలి అనేది ఈ వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాటం అంటే మగవాళ్ళు కూడా తమ మనశ్శాంతి కోసం పోరాటమే. ఈ విషయాన్ని మగవాళ్ళు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మనకి ఇలాంటి రోజులు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఆడవాళ్ళకు మాత్రమే అన్యాయం జరుగుతోంది అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య, తండ్రి కూతురు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధంలో ఆనందం ఉండాలంటే ఇద్దరు సమానంగా ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది. అది చాలా చిన్న సూక్ష్మమైన విషయం, సూక్ష్మం కూడా కాదు, స్థూలమైన విషయం. అది అర్థం కావాలి జనాలకి. మనకి ఎప్పుడైనా సమానమైన అనుబంధంలోనే సంపూర్ణమైన తృప్తి, ఆనందం ఉంటాయి. ఒకరు అసమానం, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని అనుకున్న సంబంధంలో, అంటే అధికార సంబంధాల్లో ఎప్పుడు కూడా ఆనందం ఉండదు. అది మనందరికి అనుభవంలో ఉంది. అందుకని ఇద్దరు సమోజ్జీలుగా ఉంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే నిజంగా ప్రేమ పెళ్లిలో సగం విఫలం అయ్యా నేను ఒప్పుకుంటాను. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఎందుకుంటారంటే ఇద్దరు సమానమని గుర్తిస్తారు. కాబట్టి ఇద్దరు సమానమని గుర్తించిన వివాహ బంధంలో ఉన్న ఆనందం భర్త ఎక్కువయ్యి భార్య తక్కువైనప్పుడు ఉండదు. అది చాలా మామూలు విషయం, అనుభవంలో తెలుస్తుంది. అది మగవాళ్ళు కూడా గుర్తించడం చాలా చాలా అవసరం. స్త్రీల స్వభావంలో ఉన్న గుణాల వల్లే, అది చాలా బాగా చెప్పారు ఇందాక పాసారి గారు, 5 గుణాలు చెప్పారు. ఆ గుణాల వల్ల స్త్రీలు సహజంగానే
ప్రపంచ శాంతి కోసం కృషి చేయగలిగిన సత్తా వాళ్ళకుంది. ఈ రోజున అంటే ఈగో దగ్గరకు వచ్చేసరికి ఈగో అనేది మగవాడికి ఉన్నంత ఎక్కువగా ఆడపిల్లలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా ఈగోను కంట్రోల్ చేయాల్సుకోవాల్సిన పరిస్థితిలో పెరిగారు కాబట్టి ఆడవాళ్ళందరూ. అందువల్ల వాళ్ళకి సహజంగానే ఈగోను అంతగా చూపించరు. దానివల్ల వచ్చిన లాభం ఏమిటయ్యా అంటే వాళ్ళలో ఒక స్థిరత్వం రావడం, ఒక సమతూకం రావడం, ఒక బ్యాలెన్స్ ఉండడం. ఆ బ్యాలెన్స్ పట్టే మల్టీ టాస్కింగ్ చేయగలం. మనం మల్టీ టాస్కింగ్ ఎట్లా చేస్తున్నాం? ఇన్ని పనులు ఒకేసారి ఎలా చేస్తారు ఆడవాళ్ళు? వాళ్ళకు బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక దానిలో ఇప్పుడు కోరుకోరు. 5 పనులు ఒకేసారి చేయగలం, అన్నిటినీ బాగా చేయగలం. దానికి కారణం ఆ బ్యాలెన్స్ స్త్రీలో సహజంగా ఉంటుంది. అందువల్ల ఆ సహజమైన గుణాన్ని వాడుకోలేకపోవడం ప్రపంచం దురదృష్టం. వాట్ హ్యాపన్స్ ఈస్ యూ టెండ్ టు కొలాబరేట్ విత్ అదర్స్. నా అంతం నేను చేయలేను, ఎంతో మనతో కలిపి చేయాలి అని యూ టెండ్ టు బికమ్ ఏ గుడ్ టీమ్ వర్కర్. దట్స్ వై యూ టెండ్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్. దట్స్ మై W. Opportunity focused. The O stands for you tend to every opportunity you tend to focus. Because of that, you tend to leverage opportunities which are good. Because of that, you tend to innovate and do things in a different way. Woman is the fantastic agile person with her anatomically she is designed like that with every part of the body particularly this. That agility is the most important quality because of which she can challenge status quo. ఇది నాకు ఇష్టం లేదు, ఇది సరిగా చేయాలి, ఇది సరిగా చేయట్లేదు అని ఛాలెంజింగ్ స్టేటస్ quo is one of the most important qualities. సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక క్యాన్సర్ ఎప్పుడు నేను క్లినిక్లో చెప్తూ ఉంటాను. ఫ్రెండ్లీ క్యాన్సర్ ఫ్రెండ్లీ ఏంటి? ఎందుకంటే మనం కంప్లీట్గా నివారణ చేయగలం ప్రజెంట్ డేస్. ఎందుకంటే ఒక వాక్సిన్ ఒకటి ఇన్వెంట్ చేయబడింది, అలాగే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బాడీలో ఎక్కడా లేదు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్తో మనం డిటెక్ట్ చేయగలం సర్వైకల్ క్యాన్సర్. అర్లీగా డిటెక్ట్ చేస్తే ఒక మనకి లేటెంట్ పీరియడ్ ఎంతో 10 to 15 years ఉంది. సో ఇవన్నీ తీసుకుని కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ మనం నివారణ. వీ హ్యావ్ టేకెన్ అప్ ఫ్రమ్ ఫాక్సీ అబౌట్ 50,000 IMA డాక్టర్స్ని ట్రైన్ అప్ చేయాలి. అంటే అవేర్నెస్ ఉంటేనే అది ప్రాపగేట్ అవుతుంది, అది టేకప్ చేస్తారు. ఆ విధంగా మనం ప్రివెంట్ చేయగలం. In a different note, in a different perspective to a womanhood is Gurudev always says, Sri Ravi Shankar ji, the founder of the Art of Living, Gurudev says, love is not an emotion, it is your very nature. So, in that sense, a woman by nature is love. A woman is an embodiment of love. So through that, when she emanates whatever that nurturing, that love that she shows in every aspect of her daily routine, daily Majapulogani, every act of life is always love in action. So that is the speciality of a woman. But in India we have a sharp contrast. One is like the Western culture and one ఇంకా villages లో అక్కడ స్టిల్ మీరు అన్నట్టే ఆ డిస్క్రిమినేషన్ ఆడాలి తాళా వేసేసి వెళ్ళిపోవడం అయ్యి ఉంటాయి. As a person staying in the city, what I want to tell is, because many people here are from the city, men are men, women are women. Each has their own specialities. They are strong at some special things. For example, a man can never give birth to anyone. That is very evident. Only a woman can give birth, and from her creation starts. Manaki half of society is man, half of society is population is woman. There is no need for continuously man to think, oh, this is a lady. There is no need for you to continuously tell yourself that she is a lady, and for the other lady also no need. Adanu man and avasam లేదు. Most of it is sort of equalized out, and we can live nicely, totally oblivious to whether my colleague is a male or a female.